జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని వరుసగా మరోసారి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గంలోని డివిజన్ స్థాయి నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఎర్రగడ్డ డివిజన్ స్థాయి బూత్ కమిటీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే వెంగళరావు నగర్, రహమత్ నగర్లోని పార్టీ కేడర్లతో కేటీఆర్ సమావేశమైన విషయం విదితమే. అలాగే సదరు నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్ఛార్జీలను ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నియమించిన విషయం తెలిసిందే. పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన గిన్ని ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువులలో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది. వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా, చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్లా. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా. ఆ ఇల్లుకి ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యా కర్లేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు.